ఈ నెల 20న జరగనున్న విశాఖ సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ వేడుకల సన్నద్ధతపై రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, సిపి శంకర్ప్రతాప్ బాగ్చి, స్థానిక ఎమ్మెల్యేలు, విఎంఆర్డీఏ చైర్మన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ సెక్రటరీ, ఈవో పాల్గొన్నారు. ఏపీలో ఈ నెల 20న సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టికెట్లు ఆన్లైన్ పోర్టల్ను ఆవిష్కరించిన మంత్రి మొదటి టికెట్ను కొనుగోలు చేశారు. తేదీలలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. దేశంలో 50% మంది మహిళలు ఉన్నా కేవలం 13% మందికి మాత్రమే చట్టసభల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు చేతల్లో చూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు పగ్గాలు ఇస్తే ఒక కుటుంబాన్ని ముందుకు నడిపించినట్లుగా సమర్థవంతంగా పాలన చేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజల తిరస్కరణకు గురైన పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. క్రెడిబిలిటీ లేని వారు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా తామే తీసుకువచ్చామని వైఎస్ జగన్ అంటున్నారని తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. ఒక కొత్త
ఘట్టానికి తెరదీస్తుందని భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ బిల్లును ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంటుకు తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని, చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని పెంచే నిర్ణయం తీసుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వాధినేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మహిళా లోకం తరపున, ఆంధ్రప్రదేశ్ సోదరిమణుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఇప్పటికే అనేక రకాలైన చారిత్రాత్మక నిర్ణయాల్ని నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకోవడం జరిగింది. అది ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేదా ఆర్టికల్ 370 రద్దు కావచ్చు. ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు దేశ భద్రత విషయంలో కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా ఈ సమాజంలో 4 కులాలు ఉన్నాయి, అవి పేదలు, రైతులు, యువకులు, మహిళలు అని చెప్పిన విధంగానే ఒక్కొక్క వర్గం సాధికారత కోసం, అభివృద్ధి కోసం అనేక రకాలైన నిర్ణయాలను తీసుకుంటూ పథకాలను ప్రవేశపెడుతూ ఇవాళ మహిళా సాధికారత కోసం నిజమైన నిర్వచనం చెప్తూ తీసుకొస్తున్న బిల్లు దాదాపు 3.5 దశాబ్దాలుగా దేశంలో అనేక పార్టీల మధ్య నలుగుతూ ఉంది. అందరూ వీటి గురించి మాట్లాడుతున్నారు, కానీ వాస్తవ రూపం దాల్చలేదు. 2023 సెప్టెంబర్ నెలలో 106వ సవర్ణ రాజ్యాంగానికి తీసుకొచ్చి 106th అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ 33% రిజర్వేషన్లని మహిళలకు కల్పించే దిశగా పార్లమెంటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమలు చేయడం కోసం నారీ శక్తి వందన అధినియం బిల్లుని పార్లమెంట్లో తీసుకొచ్చి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మహిళలకు కూడా చట్టసభల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఆ మేరకు 33% మేరకు అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెరుగుతాయి. అనేక మంది మహిళలు ఆ వర్గాల నుంచి కూడా ఈ పాలనా పగ్గాలు చేయడానికి అవకాశం ఉండబోతుంది. అందరికీ తెలిసిన విషయమే, మన జనాభాలో 50% మహిళలు ఉన్నప్పటికీ వారికి తగిన ప్రాతినిధ్యం చట్టసభల్లో లేదు. జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కానీ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. పార్లమెంట్లో కేవలం 13% మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా చట్టసభ అనేక అసెంబ్లీల్లో కూడా 10% వరకు మాత్రమే మహిళలు ఉన్నారు. తరాలుగా జరుగుతున్న వీటిని ఈ వివక్షని సరిచేస్తూ మహిళా పక్షపాతిగా పేరు పొందిన ఈ దేశ ప్రధాని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ 33% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు పాలనా పగ్గాలు ఇస్తే సమర్థవంతంగా పనిచేయగలరా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కొన్ని పార్టీలు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగిన విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గూగుల్ డేటా సెంటర్లో భూములు కోల్పోయిన దళితులు, రైతుల సమస్యలు ఈ నెల 25లోగా పరిష్కరించకపోతే చెలో తుర్లువాడ కార్యక్రమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 28 చేపట్టే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ 520 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా తర్లువాడ
అడవివరం రాంపిల్లి మండలంలో బలవంతంగా 601 ఎకరాల భూమిని తీసుకుని గూగుల్ కి కేటాయించడం అన్యాయమన్నారు. గూగుల్ బ్రాండ్ పేరుతో 601 ఎకరాల అదాని కంపెనీకి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయనుందని తెలిపారు. పర్యావరణ ప్రభావ అంచనా వేదిక తయారు చేయకుండా, సామాజిక అధ్యయనం నిర్వహించకుండా, విశాఖ ప్రజలకు తాగునీటి సరఫరాపై స్పష్టత ఇవ్వకుండా గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. గూగుల్ డేటా సెంటర్ పై ప్రజల మధ్యలో మెదులుతున్న సందేహాలకు సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపి భ్రమలు పెట్టడం న్యాయం కాదన్నారు. కానీ అక్కడ 600 ఎకరాలు రైతుల నుంచి, ప్రజల నుంచి బలవంతంగా సేకరించి వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ సెటిల్ చేయకుండా వాళ్ళు ఆందోళన చేస్తుంటే పోలీసులను పెట్టి బెదిరించి దాన్ని వాళ్ళ నోళ్లు మూయించి ఈ ప్రారంభోత్సవం చేయాలని చెప్పి అనుకోవటం అనేది చాలా దుర్మార్గం. వెంటనే 25వ తేదీలోగా, 28 ప్రారంభం అంటున్నారు కాబట్టి 28వ తేదీలోగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉండి ఇక్కడ గూగుల్ సెంటర్ రావాలి, అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు కోరుకునే పని అయితే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు వాళ్ళు తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి. గూగుల్ కంపెనీకి, అదానికి కాదు. గూగుల్ మాస్క్ వేసుకొని అదాని వచ్చాడు, 600 ఎకరాలు అదాని కంపెనీకి కేటాయించారు. ఇంతకుముందు 300 ఎకరాలు అలాగే ఉంచారు, ఆ భూములు వెనక్కి తీసుకోలేదు. ఈ రకంగా భూములన్నీ పంజారం చేసేస్తూ అదాని కంపెనీకి గూగుల్ పేరు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు రైతుల్ని బలి చేయటం, దళితుల్ని బలి చేయటం ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు. ఎవరిని రానియకుండా వాళ్ళని అక్కడ అణిచేస్తున్నారు. 500 మంది రైతులకు ఇంతవరకు పరిహారం అందల, 5 దళితులకు అసలు ఇంతవరకు వాళ్ళు డీబూ ఫార్మ్ వాళ్ళ నిర్వాసితులు అనే విషయమే గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఈ రకంగా దళితుల్ని, రైతుల్ని అన్యాయం చేసి వాళ్ళని బలి చేసి మీరు గూగుల్ పేరుతో అదానికి ఈ భూములు కట్టబెట్టి అభివృద్ధి సాధిస్తారని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. కానీ గూగుల్ సెంటర్ వల్ల 1% డిగ్రీ వేడి పెరుగుతుంది రేపు పొద్దున. ఇప్పటికే ఢిల్లీ కన్నా మించిపోతా ఉంది విశాఖపట్నం పొల్యూషను. ఇక్కడ పర్యావరణం అంతా దెబ్బతింటుంది. చెట్లు లేవు, ఉన్న చెట్లు నరికేస్తున్నారు. ఇప్పుడు నీళ్లు తెచ్చి తాగటానికి కూడా నీళ్లు లేకుండా విశాఖపట్నానికి వచ్చే నీళ్లు అటు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వీటికేటికి ప్రభుత్వం స్పందన లేదు, సమాధానం లేదు. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉందా లేదని అడుగుతా ఉన్నాను. అలాగే సింహాచలం భూములు అక్కడ ఇళ్ళు వేసుకొని పంచగ్రామాల ప్రజలు 25-30 ఏళ్ల నుంచి నివాసం ఉండి వాళ్ళు రెగ్యులర్ చేయమని కాళ్ళ వేళ పడుతున్నా ప్రభుత్వం కనికరించలేదు. కానీ ఇప్పుడు 160 ఎకరాలు అదే సింహాచలం భూముల్ని గూగుల్ కంపెనీకి, అదానికి ఆగమేఘాల మీద అదానికి రిజిస్టర్ చేసేస్తారు. 1.20 అంటే 1,20,000 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళకి 600 ఎకరాలు భారమా? వాళ్ళు కొనుక్కోలేరా? అన్నీ ఉచితంగా ఇవ్వాలా? 22,000 కోట్ల రూపాయలు భూమి ఉచితం, నీళ్లు ఉచితం, కరెంటు ఉచితం, ట్యాక్స్ ఉచితం, ఆఖరికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు లేకుండా చేసి వాళ్ళకి భూములు కట్టబెడుతున్నారంటే ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా లేదా? ఒకవైపు ఏమో డబ్బులు లేవు, ఇంకొకవైపు అప్పుల్లో పడ్డామని చెబుతూ కార్పొరేట్లకు మాత్రం 1,000 కోట్లు ఉచితాలు ఇస్తారు. ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు మాత్రం ఉచితాల పేరుతోటి వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తారా? వాటి మీద అపహాస్యం చేస్తారా పేదల్ని? అందుకని 25వ తేదీలోగా ఈ రైతులు, దళితుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఆ తర్వాత మేము చలో తరలవాడ వాళ్ళకి మద్దతుగా, సంఘీభావంగా పోయి ప్రజలకు అండగా మేము నిలబడతాం, చలో తరలవాడ నిర్వహించాయని చెప్పి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. మీకు నిజాయితీ ఉండి చిత్తశుద్ధితోటి దీన్ని అభివృద్ధి చేయాలంటే మాత్రం గూగుల్ 28వ తేదీ రావాలని మీరు కోరుకుంటే 25 లోపల వీటిని పరిష్కరించండి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాకు చెప్పు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు ఆయన? ఆ నియోజకవర్గం ప్రజలు గుర్తు రాలేదా? తెలియదు ఆయనకి? వాళ్ళు రోజు అందరి చుట్టూ తిరుగుతున్నారే, ఆందోళన చేస్తున్నారే. ఇప్పుడు కలెక్టర్ మారాడట, కొత్త కలెక్టర్ వచ్చింది కానీ ఆయనకు తెలియదట. మరి పాత కలెక్టర్ పోయి కొత్త కలెక్టర్ వస్తే హామీలు కూడా మారిపోతాయా? ప్రభుత్వ నిర్ణయాలు మారిపోతాయా? కొత్తగా వచ్చిన కలెక్టర్ తెలియదా ఈ సమస్యలు ఉన్నట్టు? ఆయన తెలియదు అనుకుందాం. ఆమె నాకు తెలియదు, ఆర్డీఓ ఉన్నారు, ఎమ్మెల్యే తెలియదా? బాధ్యత ప్రభుత్వానికి కదా, ఎమ్మెల్యే తెలియదా? ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ చట్టం 1976పై విశాఖలో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై అణగారిన వర్గాల హక్కుల రక్షణకు, అక్రమ రవాణా నిరోధానికి చట్టాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రతాప్ బాగ్చి, న్యాయ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్న ఈ సభలో బాధితులకు న్యాయం చేకూర్చే అంశాలపై చర్చించారు. కంపల్సరీగా మీరు వచ్చినప్పుడే వర్క్ షాప్ పెట్టుకుంటాం మేము అందరం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా గురించి వెయిట్ చేసి ఒక మంచి వర్క్ షాప్ లో పాల్గొనే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా నేను డిఓపి కోటేశ్వర గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చాలా అవసరం. అదే కాకుండా ఇప్పుడు మన శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, అదేవిధంగా ఈరోజు స్టేట్ వైడ్ లో అవార్డ్స్ తీసుకోబోతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే బాండెడ్ లేబర్ ఒకటి, అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ రెండు సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని అంటే ఈరోజు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన రెండు సమస్యలను తీసుకొని వాటిని ఎలాగ రిజాల్వ్ చేయాలి, వాళ్ళకి ఎలా శిక్ష పడాలి, ఎలాగా వాళ్ళకి కన్విక్షన్ పడే వరకు మనం ఎలాగా నడవాలి అనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ ని కండక్ట్ చేసి దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక బాండెడ్ లేబర్ ని రెస్క్యూ చేసిన తర్వాత తీసుకొచ్చి అమ్మాయితో కూడా ఒక మాట్లాడించినందుకు ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా తన్మయ్ అమ్మాయికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక కష్టం నుంచి బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ఏదో ఒక కష్టం నుంచి బయటకు వచ్చామని రావడమే చాలా కష్టం. దట్టు ఉమెన్ చాలా కష్టం బయటకు రావటం. బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో మాకులాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ రెస్క్యూ చేయండి, మాకులాంటి వాళ్ళు చాలా మందికి మీరు సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేయండి అని వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళ ఆర్గనైజేషన్ కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన శ్రీ డేవిడ్ గారు, స్టేట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఐజే ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్, ప్రత్యేకంగా వారికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ తెలుసు ఈరోజు సాధారణంగా నేను చాలా సందర్భాల్లో హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎవరైనా గబుక్కు నా దగ్గరికి వచ్చిన తర్వాత అన్యాయం జరిగిందండి అంటారు. అసలు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటారు. అసలు అన్యాయం జరిగిందని చెప్పేదానికి, న్యాయం జరిపించండి అని చెప్పేదానికి మధ్యలో ఉన్న ఆ చిన్న మెమరీనే ఈ లాయర్ అని చెప్పి నేను అర్థం భావిస్తున్నా. ఎందుకంటే చాలా మందికి ఉన్న ఒకే ఒక మనకు చాలా మంది తెలియదు, ఇల్లిటరేట్స్ ఉంటారు. ఏదో అన్యాయం జరిగిన వెంటనే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టిన వెంటనే మాకు న్యాయం జరగలేదు అంటారు. అమ్మ కంప్లైంట్ పెట్టిన తర్వాత దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ యాజ్ అండ్ ప్రొసీజర్ కోర్టులో న్యాయం జరుగుతుంది, దానికి లాయర్లు ఉన్నారు, వీటన్నిటికీ కూడా చాలా పెద్ద ప్రొసీజర్. యాక్చువల్ గా మన గుడ్ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి రావాలన్నా, కోర్టులకి వెళ్ళాలన్నా కూడా ఇయర్స్ టుగెదర్ పడుతుంది, మాకు న్యాయం జరుగుతుందో జరగదో తెలియదు, ఏదో రకంగా కాంప్రమైజ్ అయిపోదామని చాలా సమస్యలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చిన రాని సందర్భాలు కూడా మనం చాలా చూసాం. కానీ ఈరోజు గుడ్ థింగ్, గుడ్ టు హియర్, చాలా మంది ధైర్యంగా ఎన్ని రోజులైనా పర్వాలేదు పోరాడతాం, మాకు మాత్రం న్యాయమే జరగాలి, మా పక్షాన న్యాయం ఉంది, మా తరపున వాదించే న్యాయవాదులు ఉన్నారు, మా తరపున తీర్పునిచ్చే న్యాయమూర్తులు ఉన్నారు అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చే సందర్భాన్ని కూడా మనం కూడా చూస్తున్నాం. ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ అండ్ అది చాలా పాజిటివ్ సెన్స్ ఈ రోజు బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకుంటుంటే క్రిమినల్స్ మనం ఎంత టెక్నాలజీ కలిగి ఇప్పుడు చూసాం. మనం ఒక బుక్స్ విషయంలో కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, మీ అందరికీ కూడా టెక్నాలజీ విషయంలోని ఎంత అప్గ్రేడ్ చేయాలో మనం చూస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం క్రిమినల్ అంతకన్నా ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక క్రిమినల్ ఆలోచన తీరుకి ఇంకొంచెం అడ్వాన్స్ ఆలోచన తీరు మన దగ్గర ఉంటేనే డెఫినెట్ గా అప్పుడు మనం విక్టిమ్ కి మనం న్యాయం చేయగలుగుతాం. విక్టిమ్ సెంట్రిక్ ప్రాసిక్యూషన్ అనేది కూడా జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కూడా జీరో టాలరెన్స్ అని చెప్పి పెట్టుకొని గట్కేసర్లో ఘనంగా పూలే జయంతి వేడుకలు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన ఆ మహానుభావుడికి నివాళులర్పించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ మీసాల అరుణ్ కుమార్ ఈ రోజు సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా సెల్యూట్ కొట్టి గార్డ్ ఆఫ్ ఆనర్ గౌరవ వందనం సమర్పించింది. ఈ క్రమశిక్షణ, అంకితాభావం అంబేద్కర్ ఆశయాల కోసం సమతా సైనిక్ దళ్ ఎప్పుడు సిద్ధంగా ఉందనే సందేశం ఇచ్చింది. సమతా సైనిక్ దళ్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమాలకు కేవలం తోడిన దళం కాదు, ఆయన సామాజిక విప్లవానికి క్రమశిక్షణ కాపాడే బలం, పోరాట శక్తిగా నిలిచిన అసలైన సైన్యం. డాక్టర్ మహేంద్ర జాదవ్ స్టేట్ ఆర్గనైజర్ సమతా సైనిక్ దళ్ తెలంగాణ. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 261వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా స్టేట్ ఆర్గనైజర్ సమతా సైనిక్ దళ్ తెలంగాణ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహేంద్ర జాదవ్ గారు మాట్లాడుతూ సమతా సైనిక్ దళ్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుమారు 99 సంవత్సరాల క్రితం స్థాపించిన పోరాట సంస్థ. అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం
కోసం సంఘటితం కావాలని, స్వాభిమానంతో నిలబడాలని ఈ సంస్థ ఏర్పడింది. అంబేద్కర్ గారి ఉద్యమాలకు బలంగా నిలిచి సమానత్వం కోసం క్రమశిక్షణతో పోరాడిన దళమిదే. ఇప్పటికీ సమతా సైనిక్ దళ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అంబేద్కర్ గారి కోసం చేసే ప్రతి కార్యక్రమంలోనూ మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్ అధ్యక్షుడు, అంబేద్కర్ యోజన సంఘం గట్కేస కె నరసింహరావు, కె సత్యం, బండారి రామదాస్ అధ్యక్షుడు, అంబేద్కర్ యోజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ బాలాజీ అధ్యక్షుడు, కపిలవాస్తు బౌద్ధ విహార్ ట్రస్ట్ మేకల నరసింహారావు, మీసాల రాజేష్ కుమార్, ఏ క్రాంతి కుమార్, రోహన్ బోధి కదం, చీఫ్ ఇంటలెక్చువల్ ఎస్ఎస్డి శుభం కాబ్లీ, ప్లానింగ్ ఆఫీసర్ విద్యావర్ధన్ బఘమారి, తక్షశీల కదం, మహిళా రెజిమెంట్ కోఆర్గనైజేషన్ గౌతమ్ తోరట్, మరట్వాడా ఇన్ఛార్జ్ బాలాజీ సోనకంబ్లే అధ్యక్షుడు, కపిల్ వాస్తు బుధ విహార్ ట్రస్ట్ భీమా మోడ్కే అధ్యక్షుడు, సామ్రాట్ యోజన సంఘం సి ఆనంద్, ప్రొఫెసర్ సోన్ కాంబ్లే, విఠల్ దుర్గే, చంద్రకాంత్ దుర్గే, ఆకాష్ గైక్వాడ్, కె దినేష్ కుమార్, కె సుశాంత్, జె అజయ్, కె శుభం, ఎస్ కృష్ణరాజు, జి మహేష్,